ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ తర్వాత భగవతి శ్రీ సమేత భగవాన్ను పర్సనల్ దర్శనంలో శ్రీ భగవతే దర్శించుకునే నమః. భాగ్యము నాకు ఓం దొరికింది. దర్శనం ఏర్పాట్లు ఈసారి చాలా గొప్పగా ఉండినవి. లోపలికి వెళ్లే దారిలోను వచ్చే దారిలో కూడా రెండు వైపుల నుండి భగవాన్ని చూసుకుంటూ వెళ్ళడము రావడము వల్ల చాలాసేపు అత్యద్భుతమైన భగవాన్ యొక్క దివ్యమంగళ దర్శనాన్ని దర్శించుకునే భాగ్యము అందరికీ కలిగింది. నాకు చాలా సంతోషమైనది. శ్రీ భగవాన్ నాకు దీక్ష ఇచ్చారు. ఆ దీక్ష చాలా శక్తివంతంగా ఉండినది. ఇప్పటికీ కూడా ఆ దీక్ష ప్రభావం నాపై ఉంది. మనసు లోపల చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎలాంటి దుఃఖము అనే స్థితి లోపల లేదు. ఏదో మధురంగా, ఏదో ఆనందంగా లోపల కంటిన్యూగా అలాగే ఉంటున్నది. ఈ స్థితిని ఏమని వర్ణించేదానికి అవుతుంది, ఎలా ఉందని మాటల్లో చెప్పడానికి వీలులోని ఒక గొప్ప స్థితి ఇది. ఇంతటి పరమ భాగ్యాన్ని శ్రీ భగవాన్ నాకు ప్రసాదించినందుకు, నాపై కనికరముతో ఈ దర్శన భాగ్యంని నాకు కలిగించినందుకు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానుల పాదచరణాలకు నా శతకోటి వందనాలు అర్పించుకుంటున్నాను. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నా పేరు సాయి కృష్ణ. నిన్న జరిగిన నవకర పూజోత్సవంలో నేను ఉదయం పాల్గొన్నాక ఆఫీస్కి బయలుదేరినప్పుడు నేను దారిలో మన దాసయ్య చెప్పినట్టుగా మంత్ర జపం చేశాను. 60 సార్లు చేయమన్నారు. సో చేస్తూ వెళ్ళాను బైక్ మీద. అలాగే ఒక రోడ్లోని నేను వెళ్తూ ఉండగా నేను నార్మల్ 40 స్పీడ్లో వెళ్ళాను. అయితే సడన్ గా 2 ఆవులు వెళ్తున్నాయి అటువైపు. వాళ్ళ ఆవులు తోలేవారు సడన్ గా వాళ్ళ కర్రతో కొట్టడం వల్ల ఆవులు లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాయి. అయితే నేను అప్పుడే కొంచెం లెఫ్ట్ చూస్తున్నాను కానీ ఆవులు నేను గమనించలేదు. అవి సడన్ గా ఇటు టర్న్ అయ్యి అనమాట. నేను బండి వెంటనే నేను కూడా టర్న్ చేశాను. జస్ట్ లో మిస్ నేను ఆవులను గుద్దడం కానీ లేదా ఆవులు నన్ను పుష్ చేయడం కానీ జరిగి ఉంటే నాకు నా బండికి ఇష్యూ జరిగేది. లేకపోతే నేను ఆవులు గుద్దిన సరే ఆవులు కొంచెం ఇంజరీ అయ్యేది. అయితే అమ్మా భగవాన్ నేను అక్కడ ఆ నామూత్రం చేయడం వల్ల నాకు కానీ ఆవులకు కానీ నా బండికి కానీ ఎవరికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా ఆఫీస్కి వెళ్ళిపోయాను. అలాగే నిన్న ఆఫీస్లో మాకు యుఎస్ నుంచి ఒక క్లయింట్ వచ్చారు. ఆయన చాలా టఫ్ అన్నమాట. నేను మార్నింగ్ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో నేను ప్రే చేసుకున్నాను. ఈ రోజు నాకు అంతా కూడా శుభం జరగాలి, విజయం కలగాలని. అలాగే ఆఫీస్కి వెళ్ళాక ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ నేను ఆయనతోనే మీటింగ్ అయ్యింది. ఆయన ఎండింగ్ లో వెళ్తూ సాయి ఇదటి నువ్వు చాలా బాగా లీడ్ చేస్తున్నావు టీంని, ఇంకో 10 మంది యాడ్ అవుతారు, నువ్వే వాళ్ళని లీడ్ చేయాలి అని చెప్పేసి నన్ను బాగా పొగిడేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. అసలు ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం యాక్చువల్గా. ఆయనతో ఫోన్లో మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆయన చాలా వేరేగా ఉండేవారు. నేను వచ్చాక ఇన్ పర్సన్ ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు చాలా కూల్గా చాలా క్యాజువల్గా ఉన్నారనమాట. నేను అమ్మా భగవాన్ చెప్పాను ముందే ఉదయం, అమ్మా భగవాన్ మీరే ఆయనలోని దూరి మీరే నాలోని ఆయనలోని ఇద్దరితో కూడా పలికించాలని చెప్పాను. అంతా కూడా అలాగే సాఫీగా హ్యాపీగా జరిగింది. ఇంత నిద్ర ఇచ్చిన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ దాసాజీ, థ్యాంక్ యూ అమ్మా భగవాన్.
నేను శ్రీనివాసరావు మాట్లాడు. మొన్న జరిగిన నమస్తే అమ్మా భగవాన్ శరణం. ఒక అద్భుత, నా పేరు ఇది మాటల్లో వర్ణించడానికి కూడా అతీతంగా ఉంది. ఆ దర్శనాస్థల్లోకి లోనకి వెళ్ళటమే ఇది వేరే లోకంలో పైనున్న సత్యలోకంలోకి వెళ్ళినట్టు ఫీల్ అయ్యాను. ఆ పరంజ్యోతి ముందుకెళ్ళి నుంచోగానే ఆ పరంజ్యోతి దీక్షించి నన్ను ఎంతో ప్రేమతో బొగ్గలు నిమిరి సొంత బిడ్డలాగా ఆయన ఆ ప్రేమని చూపించేసరికి ఆ క్షణం మొత్తం స్తంభించిపోయి అక్కడ ఇంకా ఎవ్వరూ లేరు. మేము ఉన్నది కూడా ఆ దర్శన స్థలంలో కాదు, ఎక్కడో లోకంలో భగవాన్ నన్ను ఎత్తుకొని అలాగా ముద్దాడుతున్న ఆ అనుభూతి అసలు మాటలతో చెప్పటానికి వీలు లేని అనుభూతి అది. పరంజ్యోతి ఆ భగవాన్ ప్రేమ, కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నారు భగవాన్కి. ఆయన హృదయంలో స్థానం ఇచ్చి ఆ పరంజ్యోతి అమ్మా భగవాన్ ధర్మ సంస్థాపనకి ఈ భూమి మీదకి వస్తా నన్ను కూడా తీసుకొచ్చి సేవా భాగ్యాన్ని ప్రసాదించారు. అనంత కోటి కృతజ్ఞతలు పరంజ్యోతి అమ్మా భగవాన్. ఈ దర్శనం అయిన తర్వాత నుంచి నాలో ఇంటర్నల్ గా వచ్చిన చేంజ్, అది ఎంత సమస్య అయినా అది డైల్యూట్ అయిపోతుంది. దాన్ని చూసే విధానం మారిపోయింది. అలాగే నాతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సమస్య చెప్తున్నప్పుడు కూడా అదే విధంగా వాళ్ళ సమస్య కూడా అలాగే దానికి అత్యంత సులువుగా పరిష్కారం అయ్యే రకంగా నా ఆలోచన కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంత అద్భుతమైన అనుగ్రహాన్ని ప్రసాదించిన పరంజ్యోతి అమ్మా భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే ఒక బ్యాచ్ మొత్తం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ముందు నుంచుని సేవ చేసుకునే భాగ్యం దొరికింది. ఇంత ప్రసాదించిన పరంజ్యోతి అమ్మా భగవాన్కి, దాసాజీకి అనంత కోటి కృతజ్ఞతలు.